కరోనా ఈ పేరు వింటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన మహమ్మారి కొన్ని లక్షల మందిని పుట్టన పెట్టుకుంది. దాదాపు ఓ 4 ఏళ్ల పాటు మనుషులను గజ్జున వణికించింది. కరోనా కాస్త కనుమరుగైపోతుందిలే అని అనుకుంటున్న వేళ ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు. కరోనా అంటే 100 రెట్లు ప్రమాదకరమైన వైరస్ వస్తుందని హెచ్చరిస్తున్నారు. అదేంటి, ఎలా వస్తుంది, ట్రీట్మెంట్ ఉందా లేదా, వ్యాధి లక్షణాలేంటి, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. బర్డ్ ఫ్లూ గురించి ఎప్పుడైనా విన్నారా? అదేనండి, కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాప్తి గురించి అప్పుడప్పుడు వార్తలు వింటూనే ఉంటాం కదా. కానీ ఇప్పుడు ఈ వైరస్ మనుషులు, జంతువులకు కూడా సోకుతుందని, యుఎస్ లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని నివేదికలు చెప్తున్నాయి. దీంతో మానవాళి మరో మహమ్మారి ముప్పును ఎదుర్కొనే అవకాశం ఉందని, దీని ప్రభావం కరోనా కంటే 100 రెట్లు ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, బర్డ్ ఫ్లూ కరోనా కంటే డేంజర్ అని, ఈ మహమ్మారి బారిన పడిన వారిలో దాదాపు సగం మంది వరకు ప్రాణాలు కోల్పోవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. బర్డ్ ఫ్లూ H5N1 జాతిపై పరిశోధన చేసిన తర్వాత బ్రీఫింగ్ లో రీసెర్చర్లు వెల్లడించిన వివరాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. బర్డ్ ఫ్లూ గతంలో కంటే ఇప్పుడు వేగంగా విస్తరిస్తోంది. దీంతో పరిశోధకులు ఆందోళన చెందుతున్నారు. గతంలో కోళ్లలో మాత్రమే ఈ వ్యాధి ఎక్కువగా ఉండేది. అయితే ఇప్పుడు ఆవులు, పిల్లలు, మనుషులు కూడా దీని బారిన పడుతున్నారు. బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ అమెరికాలో కోళ్లు 3,37,000 కోడి పిల్లల్లో ఉన్నట్లు కనుగొన్నారు. దీంతో భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. అమెరికాలో కూడా బర్డ్ ఫ్లూ కారణంగా ఆవులు చనిపోతున్న కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు, తాజాగా అమెరికాలోని టెక్సాస్ లోని ఓ డైరీ ఫామ్ లో పనిచేస్తున్న వ్యక్తికి H5N1 వైరస్ సోకినట్లు తేలింది. ఈ కారణంగానే శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేయగా బర్డ్ ఫ్లూ వైరస్ లో అనేక రకాల మ్యూటేషన్లు జరుగుతున్నట్లు గుర్తించారు. ఇంతలో బర్డ్ ఫ్లూ కోవిడ్ కంటే పెనుముప్పుగా మారుతుందా, భారతదేశంలో కొత్త అంటువ్యాధి రూపాన్ని తీసుకొస్తుందా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ఈ వైరస్ గురించి పరిశోధకులు పలు రకాల పరిశీలనలు చేపట్టారు. రాజస్థాన్ వెటర్నరీ అండ్ యానిమల్ సైన్సెస్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఎన్ఆర్ రావత్ H5N1 ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల బర్డ్ ఫ్లూ వస్తుందని చెప్పారు. ఈ వైరస్ పక్షుల మధ్య వ్యాపిస్తోంది. వాటి శ్వాసనాళాలపై దాడి చేస్తుంది. ఈ కారణంగా పక్షులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాయి. సరైన సమయంలో చికిత్సను అందించకపోతే అవి చనిపోతాయని వెల్లడించారు. ఈ వైరస్ పక్షుల మలం, లాలాజలం ద్వారా ఒకదానికొకటి వ్యాపిస్తుంది. దీని ఇన్ఫెక్షన్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. కొద్ది రోజుల్లోనే ఈ వైరస్ లక్షలాది పక్షులకు సోకుతుంది. వాటి మరణానికి కారణమవుతుంది. బర్డ్ ఫ్లూ వచ్చిన పక్షుల నుంచి మనుషులకు తొందరగా వ్యాపిస్తుందట. పక్షుల చుట్టూ నివసించే పౌల్ట్రీ ఫామ్లలో పనిచేసే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. బర్డ్ ఫ్లూ పక్షి మలం వాడిన ప్రాంతాల్లో తిరిగే మానవులకు వ్యాపిస్తుంది. దీనివల్ల దగ్గు, జలుబు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కొన్ని సందర్భాల్లో ఇది న్యూమోనియాకు కూడా కారణమవుతుంది. సకాలంలో చికిత్స చేయకపోతే మరణం సంభవించవచ్చు. కోవిడ్ కంటే బర్డ్ ఫ్లూ చాలా డేంజర్ అని నిపుణులు చెప్తున్నారు. దీని కారణంగా మరణాల రేటు కోవిడ్ కంటే చాలా రేట్లు ఎక్కువ. అయితే బర్డ్ ఫ్లూ మానవ సంక్రమణ తక్కువగా ఉంటుంది. అంటే ఈ వైరస్ పక్షి నుంచి మనిషికి వ్యాపించినప్పటికీ ఇది ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపి చెందదు. అయితే కోవిడ్ చాలా త్వరగా సోకుతుంది. కాస్త ఉపశమనం కలిగించే విషయం ఏంటంటే, ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ సోకినా అది మరొకరికి వ్యాపించే అవకాశాలు తక్కువ. అటువంటి పరిస్థితులలో కోవిడ్ కంటే బర్డ్ ఫ్లూ పెద్ద అంటువ్యాధిగా మారే ప్రమాదం తక్కువ. అయితే భారతదేశంలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ప్రతిసారి ఈ వ్యాధి అదుపులోకి వస్తుంది. అటువంటి పరిస్థితిలో భయపడవలసిన అవసరం లేదు. బర్డ్ ఫ్లూ చరిత్రలో మానవులలో దాని సంక్రమణ కేసులు చాలా తక్కువ. అటువంటి పరిస్థితిలో ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కానీ ప్రజలు ఈ వ్యాధి లక్షణాలు గురించి తెలుసుకోవడం, దానిని నివారించడం చాలా ముఖ్యమని తెలిపారు. ఇక ఈ వైరస్ సోకిన వారిలో లక్షణాలు ఎలా ఉన్నాయంటే, తలనొప్పి, రివర్స్ కండరాల నొప్పి, జ్వరం, శ్వాసకోశ ఇబ్బంది, దీంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా మారుతుందట. అయితే బర్డ్ ఫ్లూకు తగిన మందు లేదని, కేవలం లక్షణాల ఆధారంగానే రోగికి చికిత్స అందిస్తున్నామని డాక్టర్లు చెప్తున్నారు. అయితే బర్డ్ ఫ్లూ నివారణ సులభంగా చేయవచ్చు. దీనికోసం బర్డ్ ఫ్లూ సోకిన పక్షితో సంబంధం లేకుండా ఉండటం ముఖ్యం. పక్షి దగ్గరికి వెళ్ళినా తనను PPE కిట్ ధరించాలి. చికెన్ తింటుంటే బాగా ఉడికించాలి. క్రమం తప్పకుండా చేతులు కడుక్కోవాలి. ఫ్లూ లక్షణాలు కనిపిస్తే చికిత్స పొందడం మంచిది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.